వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన డిసెంబర్ 12న సమావేశమైన కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన రాజ్యాంగ 129 సవరణ బిల్లుకు సైతం ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ఈ రెండు బిల్లులను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. లోక్సభకు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించినట్లు తెలియజేశాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యపరచాలని ప్రధాని మోడీ సూచించారు. నిజానికి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు, పంచాయతీలకు సైతం ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే ఈ సిఫార్సులను కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదించింది. అయితే జమిలీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుతానికి చేర్చకూడదని కేంద్రం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభ, రాజ్యసభల్లో 3/2 మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాల అసెంబ్లీలు అంగీకారం తెలియజేయాలి. కేబినెట్ భేటీ అజెండాలో రాజ్యాంగ 129 సవరణ బిల్లు లేదని మొదట్లో అమిత్ షా తెలిపినప్పటికీ దానిపై చర్చించి ఆమోదించామన్నారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు శాసనసభలు ఉన్న 3 కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లలో జమిలీ ఎన్నికల నిర్వహణకు 3 చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019లో సవరణ చేయడానికి బిల్లులు సిద్ధం చేశారు. ఈ 3 చట్టాలను సవరించే బిల్లు సాధారణమైందే. దీనికి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. లోక్సభ, రాజ్యసభలో ఆమోదిస్తే సరిపోతుంది. మరోవైపు జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించనున్నారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల అభిప్రాయాలను ఈ కమిటీ ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మేధావులు, నిపుణులు, పౌర సమాజ సభ్యులతో పాటు సాధారణ ప్రజల అభిప్రాయాలను సైతం తెలుసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బిల్లుపై భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరగాలన్నదే ప్రభుత్వ యోచన. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత బిల్లుపై వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికల బిల్లు ప్రత్యేకమైంది. ఇది రాజ్యాంగ సవరణలతో ముడిపడిన వ్యవహారం. బిల్లు నెగ్గాలంటే పార్లమెంటు ఉభయ సభల్లోనూ 3/2 మెజారిటీ అవసరం. రాజ్యసభలో మొత్తం ఎంపీల సంఖ్య 243. ప్రస్తుతం కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందాలంటే 164 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్డీఏకు 122 మంది సభ్యులున్నారు. ఎగువ సభలో ఖాళీల భర్తీ తర్వాత ఎన్డీఏ బలం పెరుగుతుంది. లోక్సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలున్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. బిల్లుకు అనుకూలంగా కనీసం 361 ఓట్లు రావాలి. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే ముందుకు సాగుతోంది. ఎన్డీఏకు 293 మంది ఎంపీలున్నారు. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు. బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ కూటమి మరో 68 మంది ఎంపీల మద్దతు కావాలి. అది అంత కష్టం కాకపోవచ్చు. కానీ జమిలీ ఎన్నికల విషయంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ 47 రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించింది. ఇందులో 32 పార్టీలు మద్దతు ఇవ్వగా 15 పార్టీలు వ్యతిరేకించాయి. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రామ్నాథ్ కోవింద్ కమిటీ 2023 సెప్టెంబర్ 2న తన కార్యాచరణను ప్రారంభించింది. రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి అందరి అభిప్రాయాలను సేకరించింది. 191 రోజుల కసరత్తు అనంతరం 18,626 పేజీల నివేదికను సిద్ధం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఏడాది మార్చి నెలలో సమర్పించింది. కోవింద్ కమిటీ సిఫార్సులను ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జమిలీ ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ మరోసారి వ్యతిరేకించింది. నేడు ఎన్నికల సమగ్రపై తలెత్తుతున్న ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మోడీ సర్కార్ జమిలీ జపం చేస్తోందని ఆరోపించింది. జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించాలని కోరతామన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్. జమిలీ ఎన్నికలు దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. కనీసం 3-4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించలేని ప్రభుత్వం జమిలీ ఎన్నికలు ఎలా నిర్వహించగలదని ప్రశ్నించారు. జమిలీ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం, సమాఖ్య వ్యతిరేకమని తెలిపారు. క్రూరమైన ఈ బిల్లును పార్లమెంట్లో ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.